దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయుము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసు ప్రభు తండ్రితో మనం పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ ప్రేమను మనం దూరపరుచుకున్నప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చి సిలువలో బలియాగమై మరలా మనకి తండ్రితో సహవాసాన్ని ఇచ్చాడు. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు ద్వారా మనము తండ్రికి సమీపస్తులుగా మార్చబడ్డాం. ఇప్పుడు తండ్రి నుండి మనం ఏదన్నా పొందుకోవాలన్నా, తండ్రి మన మొర వినాలన్నా, తండ్రి మనకు సహాయం చేయాలన్నా మన ప్రవర్తన అంతా తండ్రికి కనపడాలి. అప్పుడే మనం వాటిని పొందుకోగలుగుతాం. చాలాసార్లు మన భక్తి అయితేనేమి, మనం కానుక సమర్పించుకునేటప్పుడైతేనేమి, ఏదన్నా దేవునికి గిఫ్ట్ ఇచ్చేటప్పుడైతేనేమి మనుషులకు కనపడవాలని చేస్తూ ఉంటాం. అది ఘనత కొరకు, పేరు కొరకు. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది రహస్యంగా ఉండాలి. చూడండి, నీ కుడి చేత చేసేది ఎడమ చేతికి తెలియొద్దు అన్నాడు. అంటే కుడి చేతిలో ఎంత ధనమును మనం దేవునికి సమర్పిస్తున్నామో, ఎంత కానుకను దేవునికి ఇస్తున్నామో అది ఎడమ చేతి కూడా తెలియకూడదట. అంటే అంత రహస్యంగా దేవునికి మాత్రమే తెలిసేటట్టు మనం చేయాలి. అయితే మన కుటుంబ పరిస్థితుల కొరకు, మన భవిష్యత్తు దీవెనకరంగా ఉండటం కొరకు, మనకి ఏదన్నా సమస్య పరిష్కారం కొరకు, కఠినమైన పరిస్థితి ఎదుర్కొనుట కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మనము మనుషులకు కనపడవలనని కాదు, కానీ దేవునికి కనపడేటట్లుగా చక్కగా స్నానం చేసి షేవింగ్ చేసుకొని ఉపవాసం ఉన్నట్లు కనపడకుండా సంతోషంగా మనం కనపడాలట. చూడండి, అక్కడ మన ఉపవాసము దేవునికి కనపడాలి, మన భారము దేవునికి కనపడాలి, మనలో ఉన్న ఆశ దేవునికే కనపడాలి. అందుకే బైబిల్ ఉన్న మాట ఏమిటంటే, మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. అంటే ప్రతిదానికి మనం దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం తండ్రితో సహవాసం చేయటానికి, తండ్రిని వేడుకోవటానికి క్రీస్తు ఈ లోకములో బలియాగమయ్యాడు. అందుకే చూడండి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. అంటే ప్రతి విజ్ఞాపన క్రీస్తు ద్వారా వెళ్ళాలి. క్రీస్తు ద్వారా వెళ్ళాలంటే మన సహవాసం తండ్రితో సరిగా ఉండాలి, లోకంతో కాదు, మనుషులతో కాదు. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము ఏది చేసినా అది తండ్రికి అనుకూలంగా అయితేనే మనం ప్రతిఫలం పొందుకోగలుగుతాం. కాబట్టి మన ప్రవర్తన అయినా, మన భక్తి అయినా, మన ప్రార్థన అయినా, మనం చేసే ఏ కార్యమైనా అది దేవునికి అంగీకారంగా ఉన్నట్లు మనం చేయగలిగితే మన ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. అలాంటి అభిషేకము, కృప ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.